హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సిన ప్రగతిని సాధించిందని అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. టోక్యోలోని సుమేధా నదిలో పడవలో ప్రయాణించామని, రివర్ ఫ్రంట్ను పరిశీలించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని, కానీ మనం ఢిల్లీని చూసి గుణపాఠం నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. మీ తోడ్పాటుతో ప్రపంచంతోనే పోటీ పడవచ్చని జపాన్లోని తెలుగువారిని ఉద్దేశించి అన్నారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం మీకు తెలుసునని అన్నారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు తెలంగాణ పురోగతికి కీలకమని అన్నారు. చెన్నై మన పోటీ కాదు. ఈ తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరం ఉన్నది. ఎవరికి చేతనైనంత వాళ్ళు చేయగలిగిందంతా చేస్తే రాబోయే రోజుల్లో దేశమే కాదు ప్రపంచంతోనే మనం పోటీ పడవచ్చు. చాలా మంది నాతో అంటుంటారు అమరావతితో మనం పోటీ పడాలి. అమరావతి, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై మన పోటీ కాదు. మన పోటీ న్యూయార్క్ కావచ్చు, టోక్యో కావచ్చు, లండన్ కావచ్చు, ఇట్లాంటి నగరాలతో పోటీ పడాలి. టోక్యో చూసి నేర్చుకోవడానికి, మనకంటే గొప్పగా వాళ్ళు ఏం నిర్వహిస్తుందో అవగాహన కల్పించుకోవడానికి పర్యటన. మీ అందరూ కూడా మీకున్న అవగాహనని, మీకున్న ఆలోచనలని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా మన సొంత ఊరు మన సొంత ఊరిని అభివృద్ధి చేసుకుంటే అందులో ఉన్న ఆనందం నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. అందుకే ఈరోజు ఇక్కడ ఎంతమంది మీరు వస్తారని నేను ఊహించాలి. మన వాళ్ళు ఉన్నారంటే తప్పకుండా కలవాలి. ఈ తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరం ఉన్నది. ఎవరికి చేతనైనంత వాళ్ళు చేయగలిగిందంతా చేస్తే రాబోయే రోజుల్లో దేశమే. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువా బీచ్లో బీచ్ ఉత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో భాగంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టారు. బారువా బీచ్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి అన్నారు. బీచ్కు ఉన్న స్వచ్ఛమైన పరిసరాలు, బ్యాక్ వాటర్, లైట్ హౌస్, సముద్రంలో మునిగిన ఓడ, చదునుగా విశాలంగా ఉన్న తీరం వంటి సహజ వనరులతో దీనిని మినీ గోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చని అన్నారు. సముద్రపు లోతు, తీర ప్రాంతం, సరళత పర్యాటక క్రీడలకు అనువుగా ఉన్నాయన్నారు. స్కూబా డైవింగ్, పారామోటార్, ఫ్లయింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలకు ఇది గొప్ప కేంద్రంగా మారుతుందని, పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. డెవలప్ చేసుకొని టూరిజం మీద మనకు వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా వస్తుంది. టూరిజం మీద ఇప్పుడు ఎంత అయితే అంత స్పెండ్ చేస్తున్నారు అందరూ కూడా. అందుకని టూరిజంని కానీ మనం సరిగ్గా పట్టుకొని ఆ అడ్వాంటేజ్ని కానీ మనం తీసుకోగలిగితే బారువా తాలూకా రూపురేఖలన్నీ కూడా బ్రహ్మాండంగా మార్చొచ్చు. ఈరోజు కార్యక్రమం తాలూకా ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటంటే, మన అందరి శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదట రాజకీయ చైతన్యం కల్పించినటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారి తాలూకా వర్ధంతి కూడా ఈరోజు. ఆయనతో కూడా ఈరోజు కలిసి రావడం, బారువాలో జరిగే ఈ కార్యక్రమానికి ఆయన తాలూకా దినం కూడా ఈరోజు కలిసి రావడం అనేది ఆయన ఆశీస్సులు ఉన్నట్టుగానే మనం అందరం కూడా భావిద్దాం. అలాగే మీరందరూ కూడా రాబోతున్నటువంటి 10 రోజుల్లో అధికారులు ఏవైనా వచ్చి సహకారం కోసం అడిగితే, ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్గా మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. మీరు కూడా ఏ ఆలోచనలు ఉంటే నిర్భయంగా ప్రభుత్వానికి చెప్పండి, అధికారులకు చెప్పండి. ఒక పక్కన మనం ఫిషింగ్ ఇది కూడా డెవలప్ చేసుకొని టూరిజం మీద మనకు వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా వస్తుంది. టూరిజం మీద ఇప్పుడు ఎంత అయితే అంత స్పెండ్ చేస్తున్నారు అందరూ కూడా. అందుకని టూరిజంని కానీ మనం
వికారాబాద్ జిల్లా పరిగిలోని మల్కాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి తవేరా వాహనం స్కూటీని ఢీకొట్టింది. దీంతో తవేరా పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న జంటలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. తవేరా వాహనంలో ఉన్న 10 మందికి గాయాలు కావడంతో స్థానికులు క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని మల్కాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి తవేరా వాహనం స్కూటీని ఢీకొట్టింది. దీంతో తవేరా పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న జంటలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. తవేరా వాహనంలో ఉన్న 10 మందికి గాయాలు కావడంతో స్థానికులు క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ భాస్కర్ అందిస్తారు. చెప్పండి భాస్కర్. మధు, వికారాబాద్ జిల్లా పరిగి మల్కాపూర్ గేట్ వద్ద ఘోర ప్రమాదం రోడ్డు ప్రమాదం. అయితే ద్విచక్ర వాహనం తప్పించబోయి స్కూటీ ఢీకొన్న తవేరా వాహనం కరెక్ట్ 3 పల్టీలు కొట్టడంతో దాంట్లో ఉన్నటువంటి ఒక స్కూటీపై ఉన్న జంట అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. దాంట్లో మృతి చెందినటువంటి భర్తకు తీవ్ర గాయాలను, భార్య అక్కడక్కడ సంఘటన స్థలంలో మృతి చెందిన పరిస్థితి. అంటే గాయపడిన వారిని ప్రభుత్వం ప్రస్తుతం ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స నిమిత్తం వస్తుంది. సంఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఓవర్ స్పీడ్ తోటి రావడం దీనికి ప్రమాదానికి కారణమని చెప్తున్న పరిస్థితి. పోలీసులు అయితే ఈ కేసు నమోదు చేశారు. మరింత విచారణ చేస్తున్న అవసరం ఉంది. అంటే ఈ మల్కాజ్గిరి నుంచి వెహికల్ ఎటుపోతుంది, స్కూటీ ఎటు వస్తుంది, తవేరా వాహనం ఎటుపోతుంది, ఎలా జరిగిందంటే ఇంకా పూర్తిగా సమాచారం తెలియాల్సింది. మరి థ్యాంక్ యూ భాస్కర్. నటి శ్రీరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా పూసపాటి రేగ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమెపై కేసు నమోదైంది. దీంతో ఆమెను పూసపాటి రేగకు తీసుకువెళ్లారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్పై శ్రీరెడ్డి ఆరోపణలు చేశారని స్థానిక కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా శ్రీరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి నటి శ్రీరెడ్డి మద్దతు తెలిపారు. వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతేకాకుండా టీడీపీ, జనసేన నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ, జనసేన నాయకులు ఆయా పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు.
ఇక బీజేపీ నేతలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్న ఒకరు సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయ మంత్రి అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. వారిద్దరితో రాష్ట్రానికి రూపాయి కూడా ఉపయోగం లేదని అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను ఈడీ ఛార్జిషీట్లో నమోదు చేస్తే సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని ఆరోపించారు. చోటేబాయ్ బడేబాయ్కి మధ్య ఉన్న స్నేహం ఇక్కడే బట్టబయలైందని అన్నారు. గారి మీద ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిండ్రు. నేషనల్ హెరాల్డ్ అని ఒక స్కామ్ ఏదో అయింది, 2000 కోట్ల కుంభకోణం అని చెప్పి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి A1 గా సోనియా గాంధీ, A2 గా రాహుల్ గాంధీని పెట్టిర్రు. మొత్తం దేశమంతటినేమో కాంగ్రెస్ ఏడాడుందో అక్కడ లొల్లి చేసిండ్రు. బీజేపీని, మోడీని తిట్టుకుంటూ బయటకు వచ్చి నిరసనలు చెప్పారు. ఇక్కడ కూడా ఏదో చేసినట్టు మహేష్ కుమార్ గౌడ్ పాపం ఇంకా కొంతమంది పోయి లొల్లి పెట్టినట్టు చేసిర్రు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు ఈ రోజు వరకు. ఏది వాళ్ళ నాయకత్వం మీద, వాళ్ళ టాప్ లీడర్షిప్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కేసు అయితే, ఛార్జ్ షీట్ అయితే, దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం కుయ్యి లేదు, కయ్యి లేదు, సడి లేదు, సప్పుడు లేదు. ఎందుకు అంటే ఒక గంత దృఢమైన బంధం, చోటేబాయిది బడేబాయిది అంత దృఢమైన బంధం అన్నట్టు. ఆయన కాపాడతాడు, ఈయన కాపాడతాడు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లా బుల్డోజర్లు పంపిండు రేవంత్ రెడ్డి, అక్కడ జింకలు చంపుతుండు అని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగిన, అయ్యా ప్రధానమంత్రి గారు, నీకు సంవత్సరానికి ఒకసారి యాదికి వస్తుంది తెలంగాణ. ఏప్రిల్ 2024లోనేమో ఆ రోజు అన్నావు ఇక్కడ RR ట్యాక్స్ వసూలు చేస్తారు, తెలంగాణలో అవినీతి రాజ్యం వెళ్తుందన్నావు. సంవత్సరం అయిపోయింది, యానివర్సరీ కూడా అయిపోయింది. మరి ఇంతవరకు దాని మీద ఏం కార్వాయి లేదు, దాని మీద ఏం సడి సప్పుడు లేదు, ఓ కేసు లేదు. ఏమైంది RR ట్యాక్స్ అని చెప్పి ఆరా తీసింది లేదు. మళ్ళీ ఇప్పుడు సంవత్సరానికి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేస్తున్నది, సెంట్రల్ యూనివర్సిటీలో బుల్డోజర్లు పంపుతుంది అంటున్నావు కదా. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. ఇలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, తప్పకుండా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇలా రావాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ రిపోర్ట్. ఇక బీఆర్ఎస్ హయాంలో 311 జీవో రద్దు చేసినప్పుడు పర్యావరణం ఎందుకు గుర్తుకు రాలేదని కేటీఆర్ బీజేపీపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. కంచె గచ్చిబౌలిలోని విధ్వంసాన్ని ఆపడానికి తాము పోరాటం చేశామన్నారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత కూడా చిత్తశుద్ధిని నిలబెట్టుకోవాలని కేటీఆర్ అనడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ హయాంలో 311 జీవో రద్దు చేసినప్పుడు కేటీఆర్కు ప్రకృతి ఎందుకు గుర్తు రాలేదని నిలదీశారు. పర్యావరణం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు. అసెంబ్లీలో విపరీతమైన ప్రయారిటీ ఇచ్చింది. ఒక దశలో ఎంఐఎం పార్టీనే ప్రతిపక్ష పార్టీగా చేయాలని చూసిరు. మీరు 7 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి గంట మాట్లాడేందుకు అవకాశం ఇద్దరు, 3 ఎమ్మెల్యేలు ఉన్న మాకు 3 నిమిషాలు కూడా ఇవ్వకపోదురు. మీరు కూడా అప్పుడు అక్బరుద్దీన్ గారు మీరు అనుమతిస్తే మాట్లాడతామని మీరు చెప్పుదురు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అదే చెప్తుడు. ఒకవేళ అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనుమతిస్తే నేను తెలుగులో మాట్లాడతా అని చెప్తున్నాడు. అందుకనే మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కూడా మీరు చేసిన అవే పొరపాట్లు ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ సర్కార్ కూడా అవే పొరపాటు చేస్తూ ఉంది. తప్పని విమర్శించడంలో, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడంలో మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ప్రజల గొంతుకగా నిలబడతాం, ప్రజా సమస్యల పట్ల బరాబరి మాట్లాడతాం. మీకు నచ్చిందా నచ్చలేదా నాకు సంబంధం లేనటువంటి విషయం. ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాం. జీవో 311 పరిధిని ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్గా, మరో భాగ్యనగరాన్ని ఆక్సిజన్కి దూరంగా చేసేటువంటి కుట్ర చేసినటువంటి టీఆర్ఎస్కి ఇవాళ 400 ఎకరాల గురించి మాట్లాడడాన్ని నేను తప్పుపడతలేను. కానీ నీ వీపు నీకు ఎందుకు కనబడతలేదు కేటీఆర్ అని అడుగుతున్నాను. నీ వీపు నువ్వు చూసుకోక, నువ్వు 10 ఏళ్లలో చేసిన తప్పుల్ని నువ్వు చూసుకోక, మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే చర్యలు తీసుకోండి. మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. పెద్ద పదాలు ఎందుకు కేటీఆర్ గారు? మేము కూడా అనొచ్చు కదా. మరి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గురించి మాట్లాడుండ్రి, ఢిల్లీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఢిల్లీకి మీకు ఏం సంబంధం? మీకు ఒక్క ఎంపీ కూడా ఇవ్వకుండా. వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరులో మేకపిల్లలపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో అంజలయ్య అనే గొర్రెల కాపరికి చెందిన 15 మేకపిల్లలు మృతి చెందాయి. పొలం వద్ద పాకలో ఉన్న మేకపిల్లలపై కుక్కలు దాడి చేశాయని రైతు వాపోయాడు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అంజలయ్య కోరాడు.
అనంతపురం జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల్లో స్వచ్ఛ ఆంధ్రపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్పై శపథం చేశారు. కేవలం మున్సిపల్ సిబ్బందిని శ్రమిస్తే సరిపోదని, ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రాష్ట్రీయంగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛ ఆంధ్ర మన చెత్త మన బాధ్యత, మన చెత్త మన బాధ్యత. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ ఈ మంత్లో ఈసారి వినూత్నంగా 20 ఏళ్ల యువకుడు ఎలాగైతే ఆలోచిస్తున్నాడో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు 75 ఏళ్ల వయసులో కానీ ఇలా ఆలోచిస్తున్నాడు. దేనికంటే ఈ వేస్ట్ అనేది ఇంతవరకు ఎవరు ఊహించని విధంగా ఈ వేస్ట్ని కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వేస్ట్కి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఒక ఇది పెట్టడం జరిగింది. అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీస్లో, అలాగే ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ ఆఫీస్లో, అలాగే కమలానగర్లో ఒక 5-6 సెంటర్లు ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఏదైతే ఈ వేస్ట్ మన ఇంట్లో వేస్ట్గా ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే త్రిపుల్ ఆర్ మోడల్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే రీసైక్లింగ్ కానీ, లేకపోతే రీయూజ్ కానీ, రీప్రాసెస్ కానీ చేసి దీన్ని మళ్ళీ వాడుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని అనంతపురం నగర ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి. దీని గురించి ఎక్కడైతే మన గత ఏళ్ల తరబడి నుంచి ఇండ్లలో ఖాళీ పెట్టుకొని ఉంటారు, ఏం చేయాలో తెలియక, అదంతా తీసుకొచ్చి మీరు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో కానీ లేకపోతే మిగతా సెంటర్లో కానీ వేసేసి యూజ్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేస్టే కాకోకుండా మన అనంతపురం ఇప్పుడు ఈ గత 10 నెలల్లోనే చాలా మార్పు చెందింది. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మెదక్ జిల్లా స్టాఫ్ వింటర్ గ్రీన్ ఫామ్ హౌజ్లలో పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. 3 కార్లను, 8 సెల్ ఫోన్స్ను 11,580 సీజ్ చేశారు. మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది మేము అందరం కలిసి మనోహరాబాద్ శివార్లోని జీడిపల్లి గ్రామ పరిధిలో గల వింటర్ గ్రీన్ ఫామ్ హౌస్లో గేమింగ్ ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా తూప్రాన్ చేశారు. మరియు మేము స్టాఫ్ అందరం వెళ్ళి 2 ఫామ్ హౌస్లో రైడ్ చేయగా సుమారు 8 మంది వ్యక్తులు గేమింగ్ ఆడుతున్నట్టు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి 3 కార్లను మరియు దానికి సంబంధించిన కార్డ్స్ను 11,580 రూపాయల అమౌంట్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది, దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ హౌస్లో మన మనోహరాబాద్ మండల పరిధిలో ఫామ్ హౌస్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఏవైనా సంఘటనలు జరుగుతున్నట్టు మీ దృష్టికి, ప్రజల దృష్టికి వచ్చినట్టయితే మా పోలీసు వారికి తెలుపగలరని తెలియజేస్తున్నాను. ఎటువంటి వ్యక్తులైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకూడదు. తూప్రాన్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది మేము అందరం కలిసి మనోహరాబాద్ శివార్లోని
జీడిపల్లి గ్రామ పరిధిలో గల వింటర్ గ్రీన్ ఫామ్ హౌస్లో గేమింగ్ ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా తూప్రాన్ చేశారు. మరియు మేము స్టాఫ్ అందరం వెళ్ళి 2 ఫామ్ హౌస్లో రైడ్ చేయగా సుమారు 8 మంది వ్యక్తులు గేమింగ్ ఆడుతున్నట్టు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి 3 కార్లను మరియు దానికి సంబంధించిన కార్డ్స్ను 11,550 రూపాయల అమౌంట్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది, దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ హౌస్లో మన మనోహరాబాద్ మండల పరిధిలో గల ఫామ్ హౌస్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఏవైనా సంఘటనలు జరుగుతున్నట్టు మీ దృష్టికి, ప్రజల దృష్టికి వచ్చినట్టయితే ఆధ్యాత్మిక యాత్రికులపై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. వారిని లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయంటూ కేంద్రం హెచ్చరించింది. పర్యటనకు వెళ్లేవారే లక్ష్యంగా ఆన్లైన్ కీటుగాళ్లు ఉచ్చులు పన్నుతున్నారు. ఫేక్ వెబ్సైట్లు, ఫేస్బుక్ పోస్టులు, గూగుల్ పే వంటి సెర్చ్ ఇంజిన్లలో నకిలీ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లతో బోల్తా కొట్టిస్తున్నారు. ఈ విషయాలు కేంద్రం దృష్టికి రావడంతో అప్రమత్తమైంది. చార్ధామ్ యాత్రికులు, ఇతర పర్యాటకులే లక్ష్యంగా ఈ మోసాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పౌరులను అప్రమత్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. పర్యాటకానికి సంబంధించి సేవలు అందిస్తామన్న పేరుతో నకిలీ వెబ్సైట్లను సృష్టించడం, సోషల్ మీడియా ప్రొఫైళ్లు, వాట్సాప్ అకౌంట్ల నుంచి సందేశాలు పంపుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా కేదార్నాథ్ యాత్రికులకు హెలికాప్టర్ బుకింగ్లు, చార్ధామ్ యాత్రికులకు అతిథి గృహాలు, హోటల్ బుకింగ్స్, ఆన్లైన్ క్యాబ్, ట్యాక్సీ బుకింగ్, హాలిడే ప్యాకేజీల పేరిట ఈ మోసాలు జరుగుతున్నాయని సైబర్ క్రైమ్ విభాగం పేర్కొంది.